ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడతామంటే ఒక ఇంపాసిబుల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం. ఈ ఇంపాసిబుల్ ట్రయాంగిల్‌కి ఇంకో పేరేంటంటే దీనికి ఇంకో పేరేంటంటే పెన్‌రోజ్ ట్రయాంగిల్. ఇది ఒక అర్థం కాని ఒక ట్రయాంగిల్ అనమాట. లైఫ్‌లో దీన్ని అందరూ జీవితంలో ఒక్కసారైనా చూసుంటారు. చాలా సార్లు చూసినా కూడా కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు. అందరూ సింపుల్‌గా ఏమంటారంటే ఇంపాసిబుల్ ట్రయాంగిల్ అంటారు. కానీ దీని పేరేంటంటే పెన్‌రోజ్ ట్రయాంగిల్. ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మనం దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇప్పుడు మనం ఒక లైట్ అనేది తయారు చేయబోతున్నాం అనమాట కంప్యూటర్‌లో. అది మీకు కూడా మీ ఫ్యూచర్‌లో మీరు డిజైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. లేదా మీరు ఫ్యూచర్‌లో ఎవరైనా కార్పెంటర్‌కో లేదా వుడ్ ఆర్టిసన్‌కో ఇచ్చేసి మీరు ఇలాంటి నాకు ఒక డిజైన్ కావాలి అని చెప్తే వాళ్ళు కూడా చేసేయడానికి వాళ్ళు కూడా చేసిస్తారు. మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఈరోజు మనం చేసి చూద్దాం. అసలు ఇంపాసిబుల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇది ఒక అర్థం కాని ఒక ట్రయాంగిల్ అండి. ఇదేంటంటే మనం ఒక యాంగిల్‌లో చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం మనం ఏ యాంగిల్‌లో చూసినా కూడా అది ట్రయాంగిలే ఉంటది. కానీ ఈ ట్రయాంగిల్ ఏంటంటే మనం ఒక యాంగిల్‌లో చూస్తే తప్పితే మనకి ట్రయాంగిల్ కనిపిస్తది. మిగతా యాంగిల్‌లో చూస్తే మనకి ట్రయాంగిల్ అనేది కనిపియదు. ఒక యాంగిల్‌లో చూసినా కూడా మనకి లాజిక్ అనేది సెట్ అవ్వదనమాట. 1934లో ఆస్కర్ రౌటర్స్వార్డ్ అనే వ్యక్తి ఈ ఇంపాసిబుల్ ట్రయాంగిల్‌ని కనుక్కున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ 1950లో లియోనల్ పెన్రోజ్ అనే ఒక సైకాలజిస్ట్ దీన్ని ఇండివిజువల్‌గా కనుక్కున్నారు. ఈ సైకాలజిస్ట్ అతని కొడుకు మ్యాథమెటిషియన్ రాజర్ పెన్రోజ్ దీన్ని ఇండివిజువల్‌గా కనుక్కున్నారనమాట. ఎందుకు దీని గురించి నేను ఇంత మాట్లాడుతున్నానంటే దీన్ని బేస్ చేసి చాలామంది ఆర్టిస్ట్స్, చాలామంది డిజైనర్స్‌ని దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని చాలా డిజైన్స్ తయారు చేశారు. ఇప్పుడు కూడా మనం దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని మనం దీన్ని ఈరోజు ఒక డిజైన్ మనం చూడబోతున్నాం అనమాట. సమ్టైమ్స్ మనం ఒక 3Dలో మనం చూడలేనిది 2Dలో మనం విజువలైజ్ చేసి మనం 2Dలో రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే ఈ 2D ఇమేజో లేదా 3D ఇమేజో లేదా ఒక 2D ఇమేజో లేదా 3D ఆబ్జెక్టో ఏదో ఒకటి మనం దీన్ని జస్ట్ ఒక ఇన్స్పిరేషన్‌గా ఈ కాన్సెప్ట్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ఇప్పుడు మనం ఒక డిజైన్ తయారు చేయబోతున్నాం. అదేంటని మీరు ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే పెన్‌రోజ్ ట్రయాంగిల్. ఇప్పుడు మీరు అన్ని యాంగిల్స్ నుంచి చూస్తున్నారు చూడండి. అన్ని యాంగిల్స్ నుంచి 3 ఎల్ షేప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం డిజైన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ డిజైన్లో ఫస్ట్ ఎల్ షేప్ నుంచి ఆఫ్సెట్ క్రియేట్ చేసుకుని లోపల ఇంకో షేప్ క్రియేట్ చేసుకుందాం మనం. సో సెకండ్ ఎల్ షేప్ నుంచి మళ్ళీ ఇంకో ఆఫ్సెట్ తీసుకుని ఇంకో షేప్ క్రియేట్ చేసుకుందాం. థర్డ్ ఎల్ షేప్ నుంచి ఇంకో ఆఫ్సెట్ తీసుకుని ఇంకో ఎల్ షేప్ క్రియేట్ చేసుకుందాం. సో ఎల్ షేప్ లోపల ఇంకో ఎల్ షేప్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది జస్ట్ నేను మీకు ఒక కాన్సెప్ట్ డిజైనే చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ చేసుకుందాం. ఇది ఒక ఇండివిజువల్ పార్ట్ చేసుకుందాం. ఇప్పుడు థర్డ్ ఎల్ని కూడా ఒక ఇండివిజువల్ పార్ట్గా చేసుకుందాం. ఓకేనా, క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ షేప్ని మధ్యలో ఉన్న ఎల్ షేప్ని 1/2 ఇంచ్ వరకు పైకి లేపుతున్నాం అనమాట. నేను ఏం చెప్తున్నాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు కొంచెం చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎంత బాగా వస్తుందో డిజైన్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ డిజైన్ అంతే. సో ఈ సెకండ్ ఎల్ షేప్ని కూడా మనం పైకి లేపుతున్నాం అనమాట 1/2 ఇంచ్. సో థర్డ్ ఎల్ షేప్ని కూడా మనం పైకి 1/2 ఇంచ్ లేపుతున్నాం అనమాట. క్లియరా? ఇప్పుడు మీరు అన్ని యాంగిల్స్లోంచి చూడండి. నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. ఇంకా డిజైన్ అస్సలు కంప్లీట్ అవ్వలేదండి. ఇది మన జస్ట్ స్టార్టింగ్ స్టేజే. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూషన్ వద్దు కదా. ఈ ఎల్ షేప్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్రస్తుతానికి ఒక కలర్ యాడ్ చేసి పెడతాం అనమాట. సెకండ్ ఎల్ షేప్ కూడా ఒక కలర్ యాడ్ చేసి పెడతాం. థర్డ్ ఎల్ షేప్ కూడా ఒక కలర్ యాడ్ చేసి పెడతాం. సో ఇప్పుడు మనకి కన్ఫ్యూషన్ వద్దు కాబట్టి. సో కింద ఏదైతే మీకు రెక్టాంగిల్ కనిపిస్తుందో ఇది లైట్ అనమాట. ఇది మనం ఇప్పుడు జాగ్రత్తగా 2 బ్రౌన్ కలర్ షేప్స్ మధ్యలో ప్లేస్ చేస్తాం అనమాట. సో మొత్తం 3 అవసరపడుతుంది మనకి. ఫస్ట్ వన్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇక్కడ ప్లేస్ చేస్తాం మనం. సెకండ్ వన్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే సో అదేలాగానే మిగతా 2 ప్లేసెస్లో ప్లేస్ చేస్తాం అనమాట. ఇలా ప్లేస్ చేస్తాం అనమాట. ఇది లైట్స్ అనమాట. ఈ లైట్స్ అనేది 2 ఎల్ షేప్స్ మధ్యలో వస్తుంటుంది అనమాట. సో అదేలాగానే ఇప్పుడు మనం ఈ లైట్ను కూడా బ్యాలెన్స్ ప్లేస్లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికి ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక సర్కిల్ 9 ఇంచ్ వరకు రేడియస్ అనమాట. ఈ సర్కిల్కి మనం డ్రా చేసి పెట్టుకుందాం. ఈ సర్కిల్కి ప్రస్తుతానికి ఏదో ఒక కలర్ ఇద్దాం మనం. ఈ కలర్ ఎందుకు ఇస్తున్నామంటే జస్ట్ ఒక ఐడియా కోసమే అనమాట. కరెక్ట్గా ఈ ట్రయాంగిల్ సెంటర్లో ప్లేస్ చేసి పెట్టండి. ఇప్పుడు మనం ఈ యాంగిల్లో చూద్దాం. ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ బ్రౌన్ కలర్ షేప్స్ తప్పితే మిగతా బ్యాలెన్స్ షేప్స్ అన్నీ మనం ఫుల్గా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని
దీని ఒక ఎగ్జాక్ట్ కాపీ మనం తీసుకుని 1 ఇంచ్ వరకు కిందకి తీసుకుందాం. ఎందుకంటే మనం 1 ఇంచ్ అనేది థిక్నెస్ అనేది పెంచుతున్నాం అనమాట. దీనికి 1 ఇంచ్ థిక్నెస్ పెంచుతున్నాం. సో అటు సైడ్ కూడా మనం ఏం చేస్తామంటే 2 సైడ్స్ థిక్నెస్ పెంచాం. ఈ థర్డ్ సైడ్ కూడా మనం థిక్నెస్ అనేది పెంచాలన్నమాట. ఎంతవరకు అంటే 1 ఇంచ్ వరకు పెంచాలి. సో అదేలా కింద రౌండ్ కలర్ కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ నుంచే మనం కొత్తగా లైట్ తయారు చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ముఖ్యంగా వాడిన మెటీరియల్ ఏంటంటే వుడ్ అనమాట. సో వుడ్ అనే ఎందుకు అని అంటే డ్యూరబిలిటీ లేదా చెదపట్టకుండా ఉండడానికి లేదా అపియరెన్స్, అంటే వుడ్డే వాడాలని ఏం లేదు, నేను వుడ్ వాడాను. అలా వుడ్ వాడాలనుకుంటే మనం అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి కారణాలు ఉంటాయి అవి కూడా చూద్దాం. ఒకవేళ డ్యూరబిలిటీ కావాలి అని అనుకుంటే ఓక్, మేపుల్, వాల్నట్ ఇలాంటివి వాడండి. ఎందుకంటే దీంట్లో డ్యూరబిలిటీ అండ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ చెద పట్టకూడదు, తేమ పట్టకూడదు, తేమ వల్ల డ్యామేజ్ రాకూడదు అలా అనుకుంటే సెడార్ అనే వుడ్ వాడండి. లేదు నాకు అపియరెన్స్ ఉంటే చాలు అన్నప్పుడు వాల్నట్ కానీ ఓక్ కానీ వాడండి. లేదా ఇది యాక్చువల్లీ డిఐవై ప్రాజెక్ట్ కాబట్టి, డిఐవై అంటే ఏంటి, డూ ఇట్ యువర్ సెల్ఫ్, అలాంటి ప్రాజెక్ట్ కాబట్టి మనం సాఫ్ట్ వుడ్స్తో హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి పైన్ వుడ్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. లేదు నేను వినీరే వాడతాను, నేను లామినేట్ వాడతాను అంటే మనం ప్లైవుడ్ కూడా వెళ్ళచ్చు అనమాట. సో ఇందులో నేను ఎలాంటి లైట్స్ వాడానంటే డాట్లెస్ లీనియర్ ఎల్ఈడి లైట్స్ వాడాను. ఎల్ఈడి అంటే ఏంటి, లైట్ ఎమిటింగ్ డియోడ్. సో ఈ డాట్లెస్ లీనియర్ ఎల్ఈడి లైట్స్ అనేది నేను వాడాను అనమాట. అసలు ఈ డాట్లెస్ అనేది అసలు ఎందుకు వచ్చిందంటే అసలు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండివిజువల్ డయోడ్స్ అనేది కనిపించవు. ఇది సెపరేట్ డయోడ్ లాగా కనిపించదు, ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మోడర్న్ లుక్ కానీ మినిమలిస్టిక్ డిజైన్ కానీ ఆ ఫీల్ అనేది మనకి ఆటోమేటిక్గా తెస్తుంది అనమాట. ఈ లైట్స్ని మనం డైరెక్ట్గా ఆ వుడెన్ బోర్డు పైన ప్లేస్ చేయడం కంటే ఒక గ్రూవ్ కానీ ఒక కట్ కానీ క్రియేట్ చేసుకుని అందులో మనం రిసెర్చ్ చేస్తే, ఈ లైట్ని అందులో రిసెర్చ్ చేస్తే దాని లుక్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఈ లైట్స్కి వచ్చే ఛానల్స్ని చూసుకుంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వైడ్ ఛానల్ ఉంది, నారో ఛానల్ ఉంది, ఫ్లెక్సిబుల్ ఉంది, రిసెర్చ్డ్ ఉంది, 45 డిగ్రీ ఉంది, పెన్నెన్ ఛానల్ ఉంది. సో ఇందులో ఏది బెస్ట్ అని అనుకుంటే రిసెర్చ్డ్ ఛానల్ ఇస్ ద బెస్ట్ వన్. ఇది నా ఒక అభిప్రాయం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జామెట్రికల్ పారాడాక్స్ అనమాట. అసలు జామెట్రికల్ పారాడాక్స్ అంటే, అసలు పారాడాక్స్ అంటే ఏంటంటే వెన్ 2 or more థింగ్స్ కలిసినప్పుడు ఇట్ సీమ్స్ స్ట్రేంజ్. ఓకే, ఇట్ సీమ్స్ స్ట్రేంజ్ అంటే ఈ రెండు విషయాలు కలుస్తాయి కానీ లాజిక్ ప్రకారం అది కలవదనమాట. అలా అని చెప్పి ఫైర్ అండ్ వాటర్ వచ్చి 2 ఆపోజిట్ ఎలిమెంట్స్ ఇవి కలుస్తాయా అంటే అవి కలిసినప్పుడు ఎలాంటి మ్యాజిక్లు జరుగుతాయో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాని గురించి మనం ఇంకో వీడియోలో మళ్ళీ కూడా మాట్లాడచ్చు. సో ఇలాంటి వీడియోస్ కానీ మీరు చాలా చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రియేటివ్ డిజైన్స్ అనేది నేను చాలా అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇంటీరియర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.